10 మంది ఎమ్మెల్యేలు అయితే పార్టీ మారడం కన్ఫర్మ్ అయింది. వాళ్ళు మారారు, అందరికీ తెలిసిన విషయమే, అది కొత్త విషయం ఏం కాదు. మారారు. వాళ్ళకి సంబంధించిన కొన్ని ఛానల్లో కూడా పార్టీ మారినట్టు టైటిల్స్ పెట్టేసి తమ్ముళ్ళు చేసి కూడా కండువలు కప్పిన ఫోటోలు కూడా వేసుకోవడం జరిగింది. అయితే గతంలో ఏదైతే వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళారు, లేదంటే దానికి ముందు మన స్పీకర్ గారికి ఛాన్సార్ల వినతి పత్రాలు ఇచ్చారు, ఇట్లా పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తిస్తుంది, వాళ్ళని సస్పెండ్ చేయమని ఎన్నోసార్లు చెప్పడంతో స్పీకర్ గారు పట్టించుకోకపోవడంతో అటు హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. సో అక్కడ వాళ్ళు ఏం చేశారు, సరే మేము నిర్ణయం తీసుకోవడానికి లేదు, బట్ దీని మీద స్పీకర్ కంపల్సరీ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఆయనకు నోటీస్ జారీ చేయడం జరిగింది. 3 నెలల్లో మీరు ఏదో ఒక నిర్ణయం కంపల్సరీ తీసుకోవాల్సింది అని నోటీసులు జారీ చేయడం జరిగింది. దాని మీద స్పీకర్ గారు కూడా స్పందిస్తూ సో ఏం జరిగింది, మిగతా ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ వివరణ కోరుతూ వాళ్ళకు నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ బిగ్ షాక్ అనమాట ఎమ్మెల్యేలు అందరూ కూడా. సో మా స్పీకరే కదా పంపించడేమో అని అనుకున్నారు. సో చట్టం కింద ఎవరు అతిథులు కాదు, అందరూ ఒకటే, నువ్వు నేను సీఎం పిఎం గీఎం అనేది ఏం కాకుండా అందరూ కూడా ఒకటే. సో దానికి రిప్లై అయితే ఇవ్వాలి కదా. వీళ్ళు ఇచ్చిన రిప్లైలు ఎంత ఇక పెద్ద మనుషులు వాళ్ళని చూసి 10 మంది నేర్చుకోవాలి, వాళ్ళని చూసి చాలామంది వాళ్ళ అడుగుల్లో నడవాలి. కానీ అప్పుడున్న రాజకీయ నాయకులు వేరు, ఇప్పుడున్న రాజకీయ నాయకులు వేరుగా సేమ్ అలాగే వీళ్ళు. ఇక వీళ్ళని ఏమనాలో ఏం పేరు పెట్టి పిలియాలో కూడా తెలియదు. అది మీరు మీ ఊహాగాహానికి వదిలేస్తున్నాను. లేదంటే కామెంట్ చేయండి, ఫస్ట్ కామెంట్ చేసి మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ కొంతమంది పేర్లు, కొంతమంది లిస్ట్ అయితే వస్తుంది, ఆ లిస్టు చూడండి మీకు అర్థమవుతుంది. సో ఆ పేర్లు లేదంటే వాళ్ళకి ఏం పేర్లు పెట్టాలి, వాళ్ళకు ఎలా మాట్లాడాలో మీరు కామెంట్ రూపంలో చెప్పండి. సో మొత్తానికి టాపిక్లోకి వెళ్ళే ముందు ఏదైతే నేను చెప్తున్నానో ఎనాలిసిస్, అది బాగున్నా బాగాలేకున్నా జస్ట్ కామెంట్ చేయండి, ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ కొట్టండి, అంతకుమించి నేను ఇంకేం అడగను. సబ్స్క్రైబ్ షేరు అది ఇదని నేను ఏం అడగను. జస్ట్ కామెంట్ చేయండి, ఎలా చెప్పాను కరెక్టా కాదా. ఇంకొకటి నచ్చితే కామెంట్ చేయండి, లేకపోతే లేదు. సో అది కూడా మీకు నచ్చకపోయినా ఎందుకు నచ్చలే కామెంట్ చేసినా బాగుంటుంది కదా. లైక్ ఆప్షన్లో అయితే డిస్లైక్ కొట్టకుండా ఆప్షన్ అయితే ఉంది కాబట్టి కామెంట్ చేయమని చెప్తున్నాను అంతే. అయితే టాపిక్లోకి వెళ్తే ఏంటంటే స్పీకర్ గారు వాళ్ళందరికీ నోటీసులు 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడం పంపించడం జరిగింది. దాని మీద ఒక్కొక్కరి నాటకం, ఇక సావిత్రులు ఎన్టీఆర్లు ఎవరు పనికిరారు. వాళ్ళ నాటకాలు ఎలా ఉన్నాయంటే మీకు చూపిస్తాను ఒక్కొక్కరిది. ఇప్పుడు మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు కదా దాంట్లో జాయిన్ అయ్యింది. సో వాళ్ళ పేర్లు చదువుతారు. దానం నాగేందర్ గారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే, తెల్లం వెంకట్రావు గారు భద్రాచలం ఎమ్మెల్యే. భద్రాచలం ఎమ్మెల్యే అంటే ఆయనకు దిక్కు లేక, అంటే ఆ బెల్ట్ మొత్తం కూడా కాంగ్రెస్ గెలవడం జరిగింది, ఈయన బీఆర్ఎస్ గెలవడం జరిగింది. ఏం చేయలేని పరిస్థితిలో ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళడం జరిగింది. సో అది నాకు ఆప్షన్ లేదు కాబట్టి ఆయన వెళ్ళాడు. ఇక దానం నాగేందర్ గారు మరి ఎందుకు వెళ్ళాడో ఏమో తెలియదు, కానీ ఇక్కడ ఉంటే పదవులు రావు, ఆల్రెడీ పాత కాంగ్రెస్ పార్టీ కదా, నేను అక్కడికి వెళ్తే పదవులు వస్తాయని చెప్పి అక్కడ రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారేమో కానీ మినిస్టర్గా చేస్తానని చెప్పి దాంతో వెళ్ళడం జరిగింది. అది విచిత్రం కాకుండా వెళ్ళిన తర్వాత ఇక్కడ రాజీనామా చేయలేదు పదవికి, కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీతో ఏది పార్లమెంటు దాంట్లో ఈయన పోటీ చేయడం జరిగింది. ఏ పార్టీ నుంచి, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి. అంటే బీఆర్ఎస్ నుంచి గెలిచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండగానే కాంగ్రెస్లోకి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ తరఫు నుంచి పోటీ చేయడం జరిగింది. ఇది చాలా పెద్ద మిస్టేక్ ఇది. సో 100% ఛాన్స్ అయితే ఉంది, ఆయన పార్టీ ఫిరాయింపుల చట్టం ఆయన 100% వర్తిస్తుంది. సో దానం నాగేందర్ గారు. ఇక నెక్స్ట్ తెల్లం వెంకట్రావు గారు చెప్పాను కదా, ఆయనకు ఆప్షన్ లేక ఇటు రావాల్సి వచ్చింది. కడియం శ్రీహరి గారు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే. ఇక ఆయన గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. ఎందుకంటే రాజయ్యను కూడా ఆయన తొక్కడం జరిగింది. అందరు అనుకునేది కూడా వరంగల్ జిల్లాలో చాలామందిని కూడా మన కడియం శ్రీహరి గారు తొక్కడం జరిగింది. ఏ నాయకుని కూడా పైకి రానియలేదు అని అంటారు. అది ఎంత మటుకు వాస్తవం మీ ప్రజలకు ఇప్పుడు ఏది వరంగల్ జనాలకి తెలుసు, ఆ జిల్లా జనాలే మీరు చెప్పాలి, ఆ ప్రజలు మీరు చెప్పాలి, అది నిజమా కాదా అని కామెంట్ రూపంలో చెప్పండి. ఇక పోచారం శ్రీనివాసరెడ్డి గారు బాన్స్వాడ ఎమ్మెల్యే. ఇక ఆయననైతే ఒక పెద్ద దిక్కులాగానే చూస్తాడు మన కేసీఆర్ గారు. ఎప్పుడు పక్కనే కూర్చోబెట్టుకుంటాడు. చాలా పెద్ద మనిషి, ఆయన ఉందాగా ఉంటాడు. ఆయన ఆ మనిషిని చూస్తే కూడా చాలా ఉందాగా కనబడతాడు, చాలా లాయల్గా ఉంటారు, చాలా పద్ధతిగా ఉంటాడు. మరి ఆయనకి ఏమొచ్చిందో ఏం రోగం వచ్చిందో తెలియదు, కానీ అంత పెద్ద మనిషి పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఒక అగ్రస్థానంలో కూర్చోబెట్టిన వ్యక్తిని, ఇంకోటి అసెంబ్లీలో కూడా కేసీఆర్ పక్క సీట్ ఇచ్చారు ఆయనకు కూర్చోడానికి. ఎందుకంటే ఆయన పెద్ద దిక్కు, పెద్ద మనిషి, ఆయన ఉందాదనంగా ఉంటాడు. గతంలో కూడా స్పీకర్గా చేశారు. ఆయన ఉందా వేరు అనేసి ఆయన చాలాసార్లు పొగడగుంటూ జరిగింది మన కేసీఆర్ గారు. అలాంటి వ్యక్తికి ఈయన మోసం చేసి, అది మోసమా ద్రోహమా వెన్నుపోట తడిగుడ్డతో గొంతు కోయడమో తెలియదు, కానీ మొత్తానికైతే ఆయన అది చేసి మానసికంగా చంపేసినట్టు చేసి
ఈయన వెళ్ళి కాంగ్రెస్లోకి వెళ్ళడం జరిగింది. ఎవరు? పోచారం శ్రీనివాసరెడ్డి గారు బాన్స్వాడ. తర్వాత అరకపూరి గాంధీ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే. అరకపూరి గాంధీ కూడా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే. ఆయన కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంటూ వెళ్ళిండు, జాయిన్ అయ్యాడు. మరి ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే ఆయన విచిత్రంగా, మేము పార్టీ మారలేదు, నాకు సంబంధం లేదు అంటే సంబంధం లేకుండానే కౌశిక్ రెడ్డి ఇంటి పైన దాడి చేసావా ఎమ్మెల్యే? నువ్వు బీఆర్ఎస్లో ఉన్నావు, మరి బీఆర్ఎస్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మీద ఎట్లా దాడి చేస్తావు? సో బయటకు రావాలి కదా, బయటకు వస్తేనే కదా చేస్తావు నువ్వు. మరి దానికి ఆయననే ఆన్సర్ చెప్పాలి. ఇంకా వీళ్ళ క్లారిటీ మీకు అన్ని ఇచ్చేస్తాను. ఇంకా తర్వాత కాళ యాదవ్ చేవెళ్ళ ఎమ్మెల్యే. కాళ యాదవ్ కూడా దాంట్లోకి వెళ్ళడం జరిగింది, కాంగ్రెస్లో కండువా కప్పుకున్నాడు. అది కాకుండా మళ్ళీ ఏం చెప్తాడు, లేదు నాకు కేసీఆర్ అంటే ఇష్టం అందుకని కేసీఆర్ ఫోటో పెట్టుకున్నాను. విచిత్రం ఇది. ఇప్పుడు ఏమంటున్నారు, అసలు మేము పోలేదు అంటున్నారు. నెక్స్ట్ వచ్చి బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి గద్వాల్ ఎమ్మెల్యే. సో అక్కడ ఆల్రెడీ కాంగ్రెస్లో గతంలో వేరే పర్సన్ కూడా పోటీ చేయడం జరిగింది. ఆయన ఈయన మీద దాడి అంటే నిరసన తెలపడం జరిగింది. కాంగ్రెస్లో నేను ఉండగా నువ్వు ఎట్లా వస్తావు అని చెప్పేది. సో అది. తర్వాత గూడెం మైపాల్ రెడ్డి పటంచెరు ఎమ్మెల్యే, ఆయన ఓ విచిత్రం. తర్వాత ఎం సంజయ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే. నెక్స్ట్ వచ్చి ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే. అయితే వీళ్ళందరి స్టోరీ ఇలా ఉంటే అసలు ఏం జరిగిందనేది ఇప్పుడు మీకు క్లారిటీ ఇస్తాను చూడండి. సో వీళ్ళు ఒక్కొక్క స్టోరీ ఏం చెప్పారంటే, ఇప్పుడు మేము జాయిన్ కాలేదు, మాకు జస్ట్ కండువలు కప్పారు, మాకు సంబంధమే లేదు అదంటే పోయిన ప్రతి ఒక్కరికి మన రేవంత్ రెడ్డి గారు ఆ కండువనే కప్తారా? అంటే విజిట్ చేయడానికి, ఆయన మంచి చెడులు చూడడానికి. అంటే వీళ్ళు ఏం చెప్తారంటే అరకపూరి గాంధీ గారు, మా నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి నేను మన రేవంత్ రెడ్డి గారిని వెళ్ళడం జరిగింది అని అంటున్నారు. మరి ఇదేందండి? మీకు అర్థమవుతుందా? పక్కన ఫోటోలు నేను చేస్తాను. ఈయన అరకపూరి గాంధీ, రేవంత్ రెడ్డి గారు ఈ కండువా, కాంగ్రెస్ కండువా. మరి దీన్ని ఏమంటారు ఆయన చెప్పాలి. నెక్స్ట్ ఏంటి, ఈయననే మరి బీఆర్ఎస్లో ఉన్నా అన్నప్పుడు ఆ కౌశిక్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి, నీకు గీజులు పంపిస్తాను బై, చీరలు గాజులు సారే పంపిస్తా, మరి వేసుకొని తిరుగు అంటే ఆయనకు నిరసనగా ఆయన ఇంటిపైన దాడి చేసింది ఎవరు? కాంగ్రెస్ కార్యకర్తలతోనే కదా పోయింది అరకపూరి గాంధీ. లేదు, మరి బీఆర్ఎస్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ మీరు నా మీద ఎందుకు, నేను బీఆర్ఎస్లో ఉన్నాను పెద్దసారి చెప్పొచ్చు కదా, చెప్పకుండా మరి మీరు ఎందుకు పోయారు? మళ్ళీ వీళ్ళ ఇంట్లో ముందు ఫ్లెక్సీలు ఏముంటాయి? కాంగ్రెస్ ఫ్లెక్సీలు ఉంటాయి, రేవంత్ రెడ్డి గారు ఫ్లెక్సీలు ఉంటాయి. ఇంత పచ్చి అబద్ధాలు అంటే మరి వీళ్ళని ఏమనాలో నాకు తెలియదు. కానీ నెక్స్ట్ వచ్చి గూడెం మైపాల్ రెడ్డి గారు. మరి చూడండి వీళ్ళేం చెప్తారంటే, మాఫింగ్ చేశారు, మా ఫోటోలు మా వీడియోలు మాఫింగ్ చేశారు అంటున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళున్న అందరు వీడియోలు ఫోటోలు మాఫింగ్ చేశారా? కొద్దిగా ఉండాలి కదా మనకు ఆలోచన. వీళ్ళందరూ ఫోటోలు మాఫింగ్ చేశారా? సో అది విచిత్రం. నెక్స్ట్ వచ్చేసి ఎవరు, ఇంకా గూడెం మైపాల్ రెడ్డి గారు అయిపోయినారు. ఇంకోటి ఈయనేం చెప్తారంటే, ఇప్పుడు చూడండి వీళ్ళందరూ ఫోటోలు అంట, వీళ్ళందరూ ఫోటోలు మాఫింగ్ చేశారని చెప్తారు విచిత్రంగా. నెక్స్ట్ మన కాళ యాదవ్ గారు సరే ఏమంటారు, అభివృద్ధి కోసమే పోయి కలిసాము, జస్ట్ మా అభివృద్ధి కోసం పోయి కలిసామని చెప్తున్నారు కదా. మరి మీ అభివృద్ధి కోసం కలిసినప్పుడు సరే రేవంత్ రెడ్డి గారితో ఇంకో కండోలు కప్పించుకున్నారు, బాగుందిగా. రేవంత్ రెడ్డి గారితో కండోలు కప్పించుకున్నారు. మరి రేవంత్ రెడ్డి గారితో కండోలు కప్పించుకున్న తర్వాత మరి మీరు ఢిల్లీ పోవాల్సిన అవసరం ఉంది. ఢిల్లీకి పోతే ఎవరిని కలవాలి? సరే మీ నియోజకవర్గం గురించి కనుక్కుందాం. అక్కడున్న సెంట్రల్ గవర్నమెంట్ని కలవాల్సింది. మరి ఖర్గే గారిని కలవాల్సిన అవసరం ఏముంది? చూడండి, ఖర్గే గారే కదా, అక్కడున్న ఎమ్మెల్యేనే కదా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఖర్గే గారిని కలవడం జరిగింది. ఆ పక్కన చూడండి ఇన్ఛార్జ్, అప్పుడున్న ఇన్ఛార్జ్. సో రేవంత్ రెడ్డి గారు, సో సంపత్ కుమార్ గారు. సో వీళ్ళందరితో పోయి ఖర్గే గారిని కలవడం జరిగింది. మరి ఎందుకు కలిసారా అనేది ఆయననే క్లారిటీ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఎవరు, పోచారం శ్రీనివాస్ గారు. చెప్పాను కదా పెద్ద మనిషి, చాలా పెద్ద మనిషి. పోచారం శ్రీనివాసరావు గారు విచిత్రంగా సరే కలవడానికి వచ్చినప్పుడు ఏం చేయాలి చూడండి, ఇట్లా పుష్పగుచ్చాలు ఇచ్చుకుంటారు, కండువలు కప్పుకోరు, లేదంటే షాలువలు కప్పుతారు. షాలువలు కప్పుతారు. మరి వీళ్ళు ఏం చేశారో నాకు తెలియదు కానీ చూడండి. అయితే ఇదిగోండి ఏ కండువ వేసుకున్నాడు? సరే నువ్వు కలవడానికి వెళ్ళినావు, నువ్వు బీఆర్ఎస్ ఎమ్మెల్యే. మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏం చేయాలి? బీఆర్ఎస్ కండువ కప్పుకొని వెళ్ళాలి కదా. సో పుష్పగుచ్చం ఇచ్చామంటే అదో పద్ధతి. కానీ నువ్వు కాంగ్రెస్ కండువ కప్పుకొని పోయినావు కదా. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి కాంగ్రెస్ కండువ కప్పుకోవాల్సిన అవసరం ఏముంది? సరే లేదంటే 3 రంగుల జెండా అంటాడు. 3 రంగుల జెండా ఎందుకైతే? ఇది రెడ్, వైట్, గ్రీను. ఇది ఉండాల్సింది ఏంది? 3 రంగుల జెండా ఏంది అంటే ఆ సెన్స్ కూడా లేదు ఎమ్మెల్యేలో కొంతమందికి. మన జాతీయ జెండా ఏ కలర్ ఉంటుంది? ఆరెంజ్ కలరు, వైట్ కలర్, గ్రీన్ కలర్. మరి దీన్ని ఏమంటారు? ఆరెంజ్ అంటారా, రెడ్ అంటారా? కొద్దిగా ఉండాలి కదా ఆలోచన. చెప్పేటప్పుడు అబద్ధాలు ఆడొచ్చు, పచ్చి అబద్ధాలు ఆడడం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను.
ఓ సామెత ఉంది, అదేదో వండితే ఎందుకు కాలేదు అన్నట్టు. అంటే ఎంత ఎంత గలీజ్గా మాట్లాడుతున్నారంటే వీళ్ళు, అసలు పచ్చి అబద్ధాలు అనమాట. పచ్చి అబద్ధాలు. కప్పుకునేది కాంగ్రెస్ కండువాలు, కాంగ్రెస్లో జైన్ అయినారు. ఇప్పుడు వాళ్ళ పదవులు ఏడ ఉడిపోతాయని చెప్పేసి అటు ఓట్లు వేసిన ప్రజల్ని మోసం చేస్తున్నారు, వాళ్ళ నియోజకవర్గం ఉన్న ప్రజల్ని మోసం చేస్తున్నారు, వాళ్ళు నమ్మిన అనుచరులని కార్యకర్తలు అందరినీ మోసం చేస్తున్నారు. నెక్స్ట్ ఏం చేశారు? నెక్స్ట్ ఇంకోటి, ఇప్పుడు ఈయన అయిపోయింది కదా కృష్ణ మనోహర్ రెడ్డి గారు, గద్వాల్ ఎమ్మెల్యే. మరి ఈయన కూడా చూడండి, ఈయన ఏమంటాడు, మాఫింగ్ చేశారు మా ఫోటోలు, మాకు సంబంధం లేదు, మాఫింగ్ చేశారు. మరి మీ అందరు ఫోటోలు మాఫింగ్ చేయాలి, మరి కేసు పెట్టాలి కదా మీరు. సైబర్ క్రైమ్లో మా ఫోటోలు మాఫింగ్ చేశారు, చెడుగా చేస్తున్నారు, అంటే తప్పుగా ప్రచారం చేస్తున్నారు అని దగ్గర సంవత్సరాలు 2 సంవత్సరాల నుంచి మరి ఏం చేస్తున్నారు మీరు? కేసులు పెట్టకుండా. కేసులు పెట్టరు, కాంగ్రెస్లో జైన్ అవుతారు. మీకు కేటాయించిన బీఆర్ఎస్లో కేటాయించిన ప్లేస్లలో కాకుండా అసెంబ్లీలో పోయి కాంగ్రెస్లో అక్కడ ఎక్కడనో ఏదో చుట్టం చూపుకు వచ్చిన వాళ్ళు కూర్చుంటారు కదా వెనకాల, అట్లా పోయి వెనకాల ఖాళీ ఉన్న సీట్లలో కూర్చుంటారు. మరి మీకు కొద్దిగా ఉండాలి కదా. మీకు ఆల్రెడీ బీఆర్ఎస్లో ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉంటారో అసెంబ్లీలో వాళ్ళకి మీకు సపరేట్ సీట్లు ఉంటాయి, అక్కడ నెంబర్ ఉంటుందో అక్కడ కేటాయిస్తారు. అక్కడ కూర్చోకుండా మీరు పోయి మరి కాంగ్రెస్ వాళ్ళు వెనకాల ఎందుకు కూర్చుంటున్నారు? కొద్దిగా ఉండాలి కదా. పోచారం గారు ఫస్ట్ లైన్లోనే మీకు లెఫ్ట్ సైడ్లో ఆప్షన్ ఉంది. మీకు మీ పేరు ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ మీద మీరు, ఎందుకంటే కేసీఆర్ పక్కనే కూర్చోబెట్టుకున్నారు కాబట్టి అక్కడ మీ ప్లేస్ ఉంది. మరి మీరు అక్కడ ఎందుకు కూర్చోవట్లేరు? అది కూడా కొద్దిగా అర్థం కావాలి. జనాలకు అందరు తెలుసు మీరు అందరు వెళ్ళినట్టు. ఇప్పుడేంది నంగనాచి మాటలు మాట్లాడుతూ మేము వెళ్ళలేదు, మాకు సంబంధం లేదు అని ఎందుకు మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. సో నేను చెప్పిన ఎనాలిసిస్ కనుక మీకు నచ్చినట్టయితే జస్ట్ కామెంట్ చేయండి, షేర్ అడగండి, సబ్స్క్రైబ్ అడగండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.